వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. మీటూ నేపథ్యంలో తమకు ఎదురైన భయంకర అనుభవాల్ని, ఇబ్బందులపై పలువురు నటీమణులు గొంతెత్తి సంచలనం సృష్టించారు. ప్రతి రంగంలోని మహిళలపై లైంగిక వేధింపులు మామూలే అయినా సినీ రంగానికి చెందిన పలువురు నటీమణులు, ఇతర విభాగాలకు చెందిన మహిళలు తమకు ఎదురైన వేధింపులపై గలం విప్పారు. ఇదిలా ఉంటే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఒక మహిళా నటిని ఒక నటుడు లైంగికంగా వేధించిన వైనం తాజాగా బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించి పోలీసులకు ఒక నటి కంప్లైంట్ చేయడం సంచలనంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆసుపత్రిలో ఉన్న నటికి సాయం చేసిన నాటి నుంచి ఆమెను ఆ నటుడు వేధింపులకు గురి చేయడం గమనార్హం. నటి విజయలక్ష్మి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఆమె ఆసుపత్రిలో ఉన్న వేళ తనకు సాయం చేయాలని మీడియాలో కోరారు. దీనికి స్పందించిన నటుడు రవిప్రకాష్ ఆసుపత్రికి వెళ్లి ఆమెకు ₹1,00,000 సాయం చేశారు. అయితే సాయం చేసిన నాటి నుంచి తనను వేధించడం షురూ చేసినట్లుగా ఆమె చెబుతున్నారు. ఐసీయూకి రోజు రావడం, ఫోన్లో అసభ్యంగా సందేశాలు పంపేవారని, తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసినట్లు ఆమె వెల్లడించారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన సందేశం ఇప్పుడు వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆరోపణల్ని నటుడు రవిప్రకాష్ ఖండించారు. నేను మీ భద్రం, మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Hi, this is Ramya Pasupuleti. Please subscribe to iFi Network. Please watch and subscribe iFi Network. Please subscribe to iFi Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to iFi Network and please support iFi Network. Thank you.